గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నల్గొండ జిల్లా చెరువుగట్టులో బండి సంజయ్ పర్యటన, రామలింగేశ్వర స్వామి దేవస్థానం సందర్శన. వైసీపీ నేతలు భయపెడితే మేం ఊడిగం చేయాలా? సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ చంద్రబాబు. విశాఖ మురికివాడలో ఎంపీ విజయసాయిరెడ్డి పర్యటన, అభివృద్ధి చేసేలా తమ వంతు కృషి చేస్తామని వెల్లడి. నిర్మల్ జిల్లా భైంసాలో రైతులు ఆందోళన, పడిపోయిన టమాటా వంకాయల ధరలు. ములుగు జిల్లా వాజేడు మండలంలో పులి కలకలం, కొంగల జలపాతం సమీప అడవిలో ఓ చెట్టుపై పులి. ఇక డీటెయిల్స్ చూస్తే నల్గొండ జిల్లా చెరువుగట్టులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించారు. శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంను ఆయన సందర్శించారు. పూర్ణ కుంభంతో ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బీజేపీ కోర్ కమిటీ మెంబర్ వివేక్, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీజేపీ నేతలు పాల్గొన్నారు. రండి. విశాఖలో ఉన్న మురికివాడలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విస్తృత స్థాయిలో పర్యటిస్తున్నారు. అధ్వానంగా ఉన్న స్లమ్ ఏరియాలో పర్యటిస్తూ ఆయా ప్రాంతాల్లో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తున్నారు. మురికివాడలో నివసిస్తున్న వారి సమస్యలపై పరిష్కరించడమే కాకుండా రైల్వే క్వార్టర్స్ పరిధిలో ఉన్న భూములను కూడా అభివృద్ధి చేసేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. చాలా స్పీడ్గా మీరు చెప్పిన వెంటనే ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు, కాబట్టి వాళ్ళ ఆశించి ఈరోజు గాంధీనగర్లో ఇక్కడ ఒక ఇంచుమించుగా 1 ఎకరం పై చిలుకు భూమిలో 53 రజకుల కుటుంబాలు గతంలో రైల్వే క్వార్టర్స్లో ఉన్నటువంటి రైల్వే ఎంప్లాయీస్ అందరికీ కూడా సేవ చేస్తూ గత 60-70 సంవత్సరాలుగా ఈ యొక్క కాలనీలో ఇది ఒక మురికివాడగా తయారైంది. ఈరోజు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. ఇది రైల్వేస్కి సంబంధించినటువంటి భూమి. ఈ భూమిని రైల్వేస్తో మాట్లాడి నేనే స్వయంగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గారితో మాట్లాడి
ఈ యొక్క ల్యాండ్ని ఈ 1 ఎకరా పైచిలుకున్నటువంటి భూమిని కలెక్టరేట్కి కానీ రెవెన్యూ అధికారులకు కానీ జీవీఎంసీ అధికారులకు కానీ రైల్వే నుంచి ఈ భూమిని సరెండర్ చేసి ఈ భూమిలో ఈ 1 ఎకరం పైచిలుకున్నటువంటి భూమిలో ముందుగా ఇక్కడ ఉన్నటువంటి 53 కుటుంబాలకి ఎంతైతే దామాషా ప్రకారం ఎంతైతే ఎన్ని గజాలు వస్తుందో అన్ని గజాలకి పట్టాలు ఇచ్చేటటువంటి ఏర్పాటు చేస్తామని నేను హామీ ఇస్తా ఉన్నాను. ఒక్కసారి పట్టా అంటూ వచ్చిన తర్వాత వారికి ఒక మనోధైర్యం అంటూ వస్తుంది. ఆ తర్వాత వారు దాన్ని ఫ్లాట్స్ రూపంలో కట్టుకోవాలన్నా, వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకోవాలన్నా అన్నటువంటిది వాళ్ళ ఇష్టం మేరకు వాళ్ళ సారు ఇలా పలానా గాంధీనగర్ ఉంది, అక్కడ ఇలాంటి సమస్యలు ఉన్నాయి, 50 సంవత్సరాలకు పైగా దుర్భరమైన జీవితం గడుపుతూ ఉన్నారు అని ఆయన తెలుసుకుని ఎట్టి పరిస్థితుల్లోని కూడా నేను ఆ ప్రాంతాన్ని పర్యటించి వారి కష్టాలని నివృత్తి చేయాలి అని రావడం జరిగింది. మనకు తెలుసు నిన్న కూడా ఇదే రోడ్లోంచి మీరందరూ కూడా వచ్చారు. 25 కిలోమీటర్ల నేత విజయసాయి రెడ్డి గారు, జగనన్న ముఖ్యమంత్రి గారు పంపించిన మన విశాఖపట్నం ఇన్ఛార్జిగా ఈరోజు 55వ వార్డులో ఈ ప్రజలు, గాంధీనగర్ ప్రజలు గత 50 సంవత్సరాలుగా అనేక కష్టాలు పడుతూ ఉంటే గత ప్రభుత్వాలు వాళ్ళన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఈరోజు వైసీపీ నేతలు భయపెడితే మేం ఊడిగం చేయాలా? ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగాయా అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎన్నికల కమిషన్ అమలు చేయలేదని విమర్శించారు. టీడీపీ గెలిచిన స్థానాల్లో వైసీపీ గెలిచినట్లు అధికారులు ప్రకటించారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలను నిలిపేస్తామని ప్రజల్ని బెదిరిస్తారా అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు 4 విడతలుగా పంచాయతీ ఎలక్షన్స్ అన్నీ కూడా పూర్తి చేసుకున్న సందర్భంగా నేను ప్రజలందరినీ అభినందిస్తున్నా. ఖచ్చితంగా పోరాడారు, ఎప్పుడూ చేయనంత సాహసం చేశారు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమించారు. మీరు చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతుంది. అదేవిధంగా దీనికి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని వహించారు. అవతల వాళ్ళు ఎన్ని ఒత్తిళ్లు పెంచారు, వీరోచితంగా నిలబడ్డ మిమ్మల్ని, నాయకత్వం ఇచ్చిన కార్యకర్తలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు మీరు చూపించిన చొరవ రాబోయే భావితరాల్లో కూడా ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శంగా మిగులుతుందని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఎన్నికల కంటే ముందే మొదటి రోజు చెప్పాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైంది. ఇది ఆరంభం మాత్రం. ఈ పతనాన్ని ఎవ్వరు కూడా కాపాడలేరు. నేను ఒకే ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం, ప్రజల్ని వేధించే ప్రభుత్వం, ప్రజల పట్ల భక్షకులుగా తయారైన ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా కొనసాగడానికి వీలు లేదు. అది ప్రారంభమైంది, ఇంకా తొందరగా ముందుకెళ్తుంది. ఈ యొక్క పతనాన్ని మీరు తలకిందులు చేసి దేవుణ్ణి ప్రార్థించినా, లేకపోతే మీరు సర్వశక్తులు ఒడిన మీ వల్ల కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం కాపాడుకోలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 4వ విడత 41.7%తో తెలుగుదేశం పార్టీ గెలిచాం. మీరు ఒకసారి చూస్తే 4వ విడతలో 2748 పంచాయతీలకు గాను 1105 పంచాయతీలు గెలిచాం. పొత్తులో 31 గెలుచుకున్నాం. మొత్తంగా 1136 గెలుచుకుని తద్వారా 41.7% అంటే ఇది
ప్రజలు చూపించిన ఆదరణ, ప్రజలు చేసినటువంటి సాహసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 3 విడతలు కూడా చూశారు మీరు. ఒక్కొక్క విడతకు ఒక్కొక్కసారి ఇవన్నీ పెరుగుతూ వచ్చాయి. ప్రజలు కూడా ధైర్యం చేశారు, వీరోచితంగా పోరాడారు. ఈరోజు మేము హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ కు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు మురళీధర్ రావు, చింతల రామచంద్రారెడ్డి తదితరులు హాజరయ్యారు. ప్రజల కోసం పనిచేసే రామచంద్రరావును శాసన మండలికి పంపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆపేయండిగా వేరే సెకండ్ వెహికల్ మీకు రండి. ఈ వ్యక్తి రామచంద్రరావు గారు, వారు న్యాయవాదిగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో కూడా మరి పేరుగొందినటువంటి వ్యక్తి రామచంద్రరావు గారు. వారు రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్గా, జాతీయ బార్ కౌన్సిల్ మెంబర్గా, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్గా అనేక రకాలుగా దేశంలో పత్రికా విలేకరుల కోసము, న్యాయవాదుల కోసము, న్యాయ యొక్క వ్యవస్థ కోసము కృషి చేసినటువంటి వ్యక్తి రామచంద్రరావు గారు. ఈరోజు మరొకసారి ఈ యొక్క హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పట్టభద్రుల ఆశీస్సుల కోసం మరొకసారి పార్టీ తరఫున వారు ఈరోజు నామినేషన్ వేయబోతున్నారు. నేను ఈ సందర్భంగా మరి మేధావులందరినీ కోరుతా ఉన్నాను. పనిచేసేటువంటి వ్యక్తి, ప్రజల గొంతు వినిపించేటువంటి వ్యక్తి, ప్రజా సమస్యల మీద పోరాటం చేసేటువంటి వ్యక్తి, నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి రామచంద్రరావు గారిని మరొకసారి అందరు ఆశీర్వదించి ఈరోజు గెలిపించాలి. మీకు అందరికీ తెలుసు, 2015లో వారు మొదటిసారి గెలిచినప్పుడు ఆ రోజు టీఆర్ఎస్ వాతావరణం ఉండింది. కొత్త రాష్ట్రము, కొత్త పార్టీ అధికారంలోకి వచ్చింది, కొత్తగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలోనే మరి ఆ రోజు ఉద్యమ నాయకుడైనటువంటి వ్యక్తిని మరి మన మీద పోటీ. పంచాయతీ ఎన్నికల్లో పల్లెల్లో సీఎం వైఎస్ జగన్ పాలనకు పట్టం కట్టాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించిందని అన్నారు. మొత్తం 13,095 పంచాయతీలకు గాను 10,536 పంచాయతీల్లో వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారని తెలిపారు. రికార్డు స్థాయిలో 80.51% పంచాయతీల్లో వైఎస్ఆర్సీపీ విజయకేతనం ఎగరవేసింది కొనియాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం అంటే ఇది పల్లెలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పనితీరుకు అద్దం పట్టాయని చెప్పాలి. ఎన్నో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం పూర్తిగా కనపడింది. కుట్రలు, కుతంత్రాలు, ఈ కుట్రలతోనే లేకపోతే ఉన్న వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఏదో రకంగా ఆయన మెజార్టీని సాధించాలనుకొని చంద్రబాబు నాయుడు గారు చతికిలపడ్డాడు. ఈ ఎన్నికలు ఆయన ఓటమికి చాలా చక్కగా కనపడుతూ ఉన్నా, పార్టీ పునాదులు కదిలిపోతూ ఉన్నా, ఇంకా కొన్ని పత్రికల్లో ఈరోజు కూడా 50% తెలుగుదేశం పార్టీ గెలిచిందని చెప్పడం అంటే ఇంతకన్నా సత్యదూరమైన మాటలు, రాతలు ఎక్కడ కూడా ఉండవని నేను అనుకుంటూ ఉన్నాను.
మొత్తం మీద ఈరోజు మొత్తం ఎన్నికలు జరిగిన పంచాయతీలు వచ్చి 13,095 ఏకగ్రీవాలు కానీ ఎన్నికలు జరిగినాయి కానీ మొత్తం కలిపి 13,095 అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10,524 రావడం జరిగింది. అంటే 80.37% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్నది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి 2,063 వస్తే అది పర్సంటేజ్ కింద 15.75%గా నిలిచింది. మరి ఇతరులు 488 మంది 3.88% ఇతరులు గెలవడం జరిగింది. మరి ఈ ఎన్నికల్లో మొదటి నుంచి కూడా మేము చెప్తానే ఉన్నాం, దాదాపు మాకు 90% దాకా వస్తాయని చెప్పి నేను మీ ముందు కూడా చెప్పాను. మరి మీకు తెలుసు ఎన్ని అవాంతరాలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో. ఎందుకంటే మంచి ఫలితాలు సాధిస్తాం మున్సిపాలిటీల్లో కానీ అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ సాధిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇది ఒక నిజమైన ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే విధంగా ఈ ఎన్నికలు ఏకపక్షంగా. అందరికీ నమస్కారం. బీబీనగర్ మండలం రాయరావుపేటలో ఆర్బీ రోడ్ నుండి కాటమయ్య గుడి వరకు కొత్తగా టెండర్ వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగానికి పాల్పడుతున్న ప్రజా ప్రతినిధులు అందుకు సహకరిస్తున్న సంబంధిత అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ కు టెండర్ కు సంబంధించిన పూర్తి సమాచారంతో వినతిపత్రం సమర్పించారు. ఈ నెల 10న కలెక్టర్ కు ఇదే విషయంపై వినతిపత్రం ఇస్తే ఎలాంటి విచారణ జరపకపోవడంతో పూర్తి సమాచారంతో నేడు వినతిపత్రం ఇచ్చామని అన్నారు. రాయరావుపేట గ్రామంలో సంవత్సరాల క్రితం సీసీ రోడ్డు 1 కిలోమీటర్ పైగా వేశారు హెచ్ఎండిఏ ఫండ్స్ తోటి. తిరిగి ఇప్పుడు కొత్తగా టెండర్ వేసి ఆర్ఎన్బి రోడ్డు నుంచి కాటమయ్య గుడి వరకు 10 లక్షల రూపాయల అంచనా వ్యయంతో కొత్తగా టెండర్ వేసి అయిన పనికి డబ్బులు కాజేయాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళకు సహకరిస్తున్నటువంటి సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకోవాలి, ఆ టెండర్ని రద్దు చేయాలని ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. సిపిఎం పార్టీగా ఈ నెల 10వ తారీఖు నాడే కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాం ఇటు సమస్య పైన. కానీ వారు ఎలాంటి విచారణ జరపకపోవడంతో మా పార్టీగా మేమే దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని సేకరించి కలెక్టర్ గారి ముంగట పెట్టాం. వెంటనే ఆ టెండర్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా చేసిన పనికి డబ్బులు కాజేయాలని చూసినటువంటి ప్రజాప్రతినిధులపైన అట్లాగే సంబంధించిన అధికారులపైన కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని కూడా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ నెల 10వ తారీఖున కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తే ఆ ఊరు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ పాలకవర్గం అదేవిధంగా సర్పంచ్ భర్త అయినటువంటి రమేష్ గారు సిపిఎం పార్టీ పైన నిందారోపణలు చేస్తూ మమ్మల్ని కోర్టుకి ఈడుస్తామని ఇజ్జత్ దావా వేస్తామని చాలా మాటలు మాట్లాడారు. ఆ సవాల్ని మేము స్వీకరించాం. మరుసటి రోజే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అదే రాయరావుపేటలో ప్రెస్ మీట్ ద్వారా చెప్పాం. సమగ్ర విచారణకు మీకు సిద్ధం కావాలని చెప్పినాం. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, మీరు వేసినటువంటి సవాల్ ఏదైతుందో ఆ సవాలుకి సిద్ధమై ఆ సమగ్ర విచారణకు సిద్ధం కండి. పూర్తి సమాచారం ఉన్నది. మీరు బహిరంగ క్షమాపణ సిపిఎం పార్టీకి చెప్పాలి. లేదు మీరు అన్నట్టుగా మొత్తం నిరూపణ చేస్తే గ్రామ పంచాయతీ పాలకవర్గం రాజీనామా చేస్తా అని చెప్పారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం రాజీనామా చేయాలి, లేదంటే సిపిఎం పార్టీకి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈ రెండూ కాదనుకుంటే పూర్తి సమాచారం మా దగ్గర ఉన్నది. ఎక్కడైనా ఎప్పుడైనా టైం మీరు పెట్టండి, మేము బహిరంగ చర్చకు మీరు సిద్ధం. ఆ సిద్ధమయ్యే పద్ధతిలో మీరు కూడా ముందుకు రావాలని కూడా ఇలా గ్రామ పంచాయతీ పాలకవర్గానికి సర్పంచ్కి భర్త అయినటువంటి వారికి మేము సవాళ్ళు విసురుతా ఉన్నాం. ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా ఇలా సిపిఎం పార్టీ నిత్యం ప్రజల పక్షాన ఉండి పనిచేస్తుంది. తప్పులు మీ దగ్గర ఉండి తప్పులు జరుగుతున్నాయని ఎత్తి చూపితే మా మీద నిందారోపణలు చేయడం అనేది కరెక్ట్ కాదు. వాటిని వెంటనే విరమించుకొని పత్రికాముఖంగా ఏదైతే మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో అదే ప్రెస్ మీట్ పెట్టి చెప్పి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మేము
విపరీతంగా పెరిగిపోతున్న పెట్రోల్ ధరల నియంత్రణపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడంతో పేద మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంపు కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి పెట్రోలియం ఉత్పత్తుల ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి పంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ వివిధ రకాల ట్యాక్సుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగదారులను దోచుకుంటున్నారని ఆరోపించారు. పెట్రోల్ కొనుగోలు చేసి కేంద్ర ప్రభుత్వం 34.5 రూపాయల ట్యాక్సు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 24 రూపాయల 60 పైసలు ట్యాక్సును విధించడం జరిగింది. 33 రూపాయల 60 పైసలు కొన్నటువంటి పెట్రోలు ఈరోజు 100 రూపాయలకు అమ్ముతూ ఉన్నారు. అదేవిధంగా డీజిల్ 90 రూపాయలకు పైచీలకు పలుకుతూ ఉంది. అదేవిధంగా వంట గ్యాసు 600 రూపాయల నుంచి ఈరోజు దాదాపుగా 850 రూపాయలు అమ్ముతూ ఉన్నారు. వ్యాపారం చేస్తున్నారు, ప్రజలతో వ్యాపారం చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోంది. వెంటనే బేషరతుగా పెంచినటువంటి గ్యాస్ ధర కానివ్వండి, అదే మాదిరిగా పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. జై కాంగ్రెస్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పెరిగిన గ్యాసు, పెట్రోలు, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని చెప్పి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా బ్యారెలు ధరలు తగ్గుతూ ఉంటే మనకు మాత్రం పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. కావున ఈ దుర్మార్గమైన బీజేపీ పాలన వల్ల పేదవాడు బతికే జీవనం చాలా కష్టమైంది. వెంటనే ఇప్పటికైనా పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. 70 రూపాయలు 80 రూపాయలు ఉన్న డీజిల్ 100 రూపాయలు దాటింది. వెంటనే పెరిగిన రేట్లు తగ్గించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది. జై. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసిన నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారిస్తున్నారు. రాష్ట్రంలో రానున్న మున్సిపల్ ఎన్నికలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీంట్లో భాగంగా నెల్లూరు జిల్లాలో అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. The outset I must really appreciate it. So that was one very predominant feature that was, of course, the whole thing has been very closely, I must say that the WhatsApp group, which is being done as per the High Court direction. So in all these cases, I have gone on record saying that people voluntarily come forward and affirm that they were forced to withdraw under compelling circumstances, their candidatures will be revived. With regard to the prevention, this is much more evidence-based. Anybody and everybody cannot be claiming that they have been prevented. There must be substantive evidence. Either they must have complained to the returning officer or to the police, or there should be substantive information in the public domain. Only said 21st, but then we have extended by 2 more days, we can accommodate it. Please pay attention and see to that such reports would be sought. ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతు పరిస్థితి దారుణంగా తయారైంది. వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి చేతికి అందివచ్చిన పంటను అమ్ముకుందామంటే కొనేవారు లేక పంటను పారబోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిర్మల్ జిల్లా భైంసాలో రైతులు ఆందోళనకు దిగారు. టమోటా 2 రూపాయలకు కిలో ధర పలకడంతో రైతులు రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు. దళారులు లాభపడుతున్నా పండించిన రైతులకు న్యాయం జరగటలేదని వారు ఆవేదన చెందారు. ప్రభుత్వం స్పందించి కూరగాయల రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
వచ్చిన ఈ టమాటా క్యారెట్ను 20 రూపాయలు అడగట్లేదు. నేను 20 రూపాయలు కిరాయి పెట్టి ఆటోతోని మార్కెట్కు తెచ్చిన, 50 క్యారెట్లు తెచ్చిన, అడిగేటోళ్ళు లేరు. ఇప్పుడు ఏం చేయాలా? 10 మంది లేబరు, అక్కడ 2000 కూలి, అంటే మంచికి 200 ఇచ్చి 5గురిని పంపించినాం. అంటే 1000 రూపాయలు కూలి పెట్టి టమాటా తెంపినాం, 20 రూపాయలు ఆటోకి ఇచ్చి క్యారెట్కి 20 రూపాయలు ఇచ్చి మార్కెట్ తెచ్చినాం. ఇక్కడ కొనేటోళ్ళు లేదు. ఏం చేయాలి? రైతు పరిస్థితి ఈ విధంగా ఉంది. అదే కాకుండా కొత్తిమీర తెచ్చినాం, కొత్తిమీర కూడా కొనేటోళ్ళు లేదు. అసలు మార్కెట్లో తీసుకునేటోళ్ళు రైతు ఏ విధంగా బతకాలా, ఏం చేయాలా, ఏం అర్థం కాకొచ్చింది. పత్తి పోయిందని కూరగాయలు పెట్టాం, పత్తి తీసేసి ఈ కూరగాయలు కూడా కొనేటోళ్ళు. కూరగాయలు అమ్ముకోవడానికి మనకు మార్కెట్ వ్యవస్థ అనేది లేదు. ఈరోజు నిజామాబాద్ కానీ మహారాష్ట్రలో కానీ బీట్ మార్కెట్ ఉంది. మన పైసాలో బీట్ మార్కెట్ ఉంటే ఈరోజు రైతులు ఈ రోడ్డున పడేసే పరిస్థితి ఉండదు. ఈరోజు కూలీల ఖర్చు చూసుకుంటే 200 రూపాయలు. ఈరోజు టమాటా అమ్మటానికి వస్తే 20 రూపాయలు, 10 రూపాయలకు డబ్బా. ఒక క్యారెట్లో 25 కేజీల టమాటా ఉంటుంది. అందులో రైతుకు 2 రూపాయలకు కేజీ టమాటా కూడా పడతలేదు. ఈరోజు కూలీల ఖర్చులు అధికమయ్యాయి. మన మార్కెట్లో పైసా మార్కెట్లో ఒక బీట్ మార్కెట్ వ్యవస్థ ఉంటే ఈరోజు రైతులు ఇంత ఆవేదన చెందే వ్యవస్థ ఉండేది. కాబట్టి ప్రభుత్వము, ఈ తెలంగాణ ప్రభుత్వము స్పందించి మన పైసాలో ఒక బీట్ మార్కెట్ పెట్టిస్తే ఈ రైతులు అందరూ బాగుపడతారని మా యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ పైసాలో ఒక బీట్ మార్కెట్ పెట్టిస్తే రైతులు బాగుపడతారని నేను కోరుకుంటున్నాను. ములుగు జిల్లా ఏజెన్సీ వాజేడు మండలంలో పులి కలకలం రేపుతుంది. కొంగల జలపాతం సమీప అడవిలో సంచరిస్తూ ఓ చెట్టుపై చిరుతపులి ఉండటంతో యువకులు గమనించి అధికారులకు తెలిపారు. పులి సంచరిస్తున్న ప్రదేశానికి కొంగల గ్రామానికి 2 కిలోమీటర్ల దూరం ఉండడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ జిల్లా చెరువుగట్టులో బండి సంజయ్ పర్యటన, రామలింగేశ్వర స్వామి దేవస్థానం సందర్శన. వైసీపీ నేతలు భయపెడితే మేం ఊడిగం చేయాలా? సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ చంద్రబాబు. విశాఖ మురికివాడలో ఎంపీ విజయసాయిరెడ్డి పర్యటన, అభివృద్ధి చేసేలా తమ వంతు కృషి చేస్తామని వెల్లడి. నిర్మల్ జిల్లా భైంసాలో రైతులు ఆందోళన, పడిపోయిన టమాటా వంకాయల ధరలు. ములుగు జిల్లా వాజేడు మండలంలో పులి కలకలం, కొంగల జలపాతం సమీప అడవిలో ఓ చెట్టుపై పులి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.